ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపట్లో ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న సీఎం ప్రాజెక్టు పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే దాదాపు 80% పైగా ప్రాజెక్టు పనులు పూర్తి చేశాం. ఇక ప్రాజెక్టులో కీలకమైన ఈసీఆర్ఎఫ్ పనులు వేగవంతం చేసిన ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్టు పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టుని అంతర్జాతీయ టూరిజం హబ్గా మారుస్తామంటున్నారు కూటమి ప్రభుత్వం. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. సింధు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. ఇప్పటికే వేమగిరి నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సైట్ కి మరికొద్ది సేపట్లో చేరుకుంటారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి పనులు కావచ్చు, అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో జరగాల్సిన పనులపై పూర్తిగా కూడా ఇటు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న పనులు ఏవైతున్నాయో, ఏదైతే గ్యాప్ 1 కావచ్చు, గ్యాప్ 2, అదేవిధంగా ఈసీఆర్ఎఫ్, మరోవైపు జల విద్యుత్కి సంబంధించి పూర్తిగా కూడా పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, వాటిని మరో సంవత్సరం ఏదైతే కూటమి ప్రభుత్వం జూలై 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే దిశగా వేగంగా ముందుకు పనులు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది సమయంలో ఉండటంతో అసలు ఎంత వేగంగా చేస్తే ఈ పనులు పూర్తవుతాయి అనే దిశగా కూడా ఇటు అధికారులతో కావచ్చు, ఇటు జలవనరుల శాఖతో సమీక్ష చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పటికే దాదాపు 2022లో వాదల దాటికి కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్ పూర్తిగా కూడా గత ఏడాదిలో దాదాపు 990 కోట్ల వ్యయంతో 440 రోజులు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు భూ ఉపరితలానికి సమాంతరంగా ఏదైతే ఉంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జూలై 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే దిశగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.